హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎర్లీ మార్నింగ్ అండి, సామాన్లు అయితే కడిగేసి పెట్టేసుకున్నానండి. తర్వాత కారిడార్లోకి వచ్చానమాట. కారిడార్లో ఇవ్వండి మొక్కలు చూపిస్తున్నాను మీకు. తర్వాత బయట శుభ్రం చేసుకుని ముగ్గు అయితే పెట్టుకున్నానండి. తర్వాత దేవుడి గదిలో కూడా శుభ్రం చేసుకుని దేవుడికి దీపం పెట్టుకున్నానండి. చూసారుగా. నా వీడియోస్ మీకు ఎక్కడి వరకు వెళ్తున్నాయో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇలా ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టే అలవాటు ఎంతమందికి ఉందండి? నాకైతే చాలా ఇష్టం అన్నమాట. చూడండి ఎంత బాగుందో, దేవుడైతే చక్కగా కనిపిస్తున్నారు కదండి. తర్వాత ఇక్కడైతే టీ పెడుతున్నానండి. తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టలేదండి, మామూలుగా అగరబత్తి పెట్టాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. చూడండి చక్కగా పొంగుతుంది. ఇలా ఉదయాన్నే టీ తాగే అలవాటు ఎంతమందికి ఉండండి. మనమైతే ముందు టీ అయితే పడాల్సిందండి, తర్వాత టిఫిన్ చేస్తామన్నమాట. ఇదిగోండి ఇలాగా టీ అయితే పెట్టేస్తున్నాను. టీ అయితే అయిపోయిందండి, చక్కగా వాటర్ పెట్టేస్తాను అనమాట. మా వాటర్ అయితే ఇచ్చేస్తాను. ఇదిగోండి చూసుకోవడం దగ్గర దండం పెట్టుకున్నాను అనమాట. దీపం అయితే పెట్టట్లేదండి, బాగా హెవీగా గాలి అయితే వచ్చేస్తుంది అనమాట. దానివల్ల అయితే దీపం పెట్టట్లేదు, ఓన్లీ అగరబత్తి వెలిగించి దండం పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇంకా వంట దగ్గరకు వచ్చేసానండి. బియ్యం కడిగేస్తున్నాను అనమాట. బియ్యం వేసుకున్నానండి. తర్వాత కడిగాను, ఆ క్లిప్ యాడ్ చేసాను చూడండి. రైస్ అయితే పెట్టేస్తానండి. విజిల్ అయితే వచ్చేస్తుందండి, రైస్ అయిపోతుంది. ఇంకా విజిల్ వేస్తే ఇంకా ఆఫ్ చేస్తాను అనమాట. అందరూ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారండి. మేము ఇంకా ఎంజాయ్ అయితే చేయట్లేదు. మా పాప ఇంకా కాలేజ్ స్టార్ట్ అయ్యిందని ఇంకా అయితే ఊరు వెళ్ళలేదండి. మీరైతే ఎంజాయ్ చేస్తారు లేదో కామెంట్ చేయండి. ఇదిగోండి మళ్ళీ క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ముక్కి పెట్టి కారిడార్ ఇది యాడ్ చేశానండి, ఒకసారి చూసేయండి. ఇక్కడైతే చారు పెడుతున్నానండి, అదే చూపిస్తున్నాను మీకు. చూడండి, మీకు చూపించిన కదా ప్రాసెసింగ్ ఎలా అంటే తాలింపు వేయాలండి, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట, తర్వాత ఉల్లిగడ్డలు వేయాలండి, అది వేస్తున్నాను ఇప్పుడు. వేసి మగ్గిస్తున్నాను అన్నమాట. అక్కడైతే ఉలవలని నానబెట్టి ఉడకబెడుతున్నానండి. దాన్ని చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టి చేయాలండి, అది ఉలవచారు అనమాట. అందుకని అక్కడ విజిల్స్ అయిందనమాట చిన్న కుక్కర్లో. ఉలవలని అయితే దాన్ని బాగా మెత్తగా చేసి పేస్ట్లా చేసుకోవాలండి. దాన్ని తర్వాత పురపు పిండుకోవాలన్నమాట. ఆ ప్రాసెసింగ్ చూపిస్తున్నాను. ఆ మిక్సీ పట్టి క్లిప్ అయితే మిస్ అయ్యిందండి. నేనే తీసుకుంటున్నాను కదండి వీడియోస్, నేను తీసుకోలేక క్లిప్ అయితే మిస్ అయ్యిందనమాట. ఇదిగోండి అలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది. తర్వాత రసం అలా పిండాను అనమాట.
రసం ఇదే పెట్టిన రసం. తర్వాత ఇవ్వండి ఇక్కడ చింతపండు పులుపు కూడా వేసుకోవాలండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి, అంటే బాగుంటుంది అనమాట. అంటే ధనియాలు జీలకర్ర ఉంటుంది కదండి, వేసుకుంటే బాగుంటుందండి. ఆల్రెడీ తాలింపు వేస్తాం కదండి, మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ తాలింపు వేయాలండి. ఎల్లుల్లిపాయ అన్నీ వేసి తాలింపు వేసుకుంటే బాగుంటుంది అనమాట అండి. అదిగోండి అక్కడ వేస్తున్నాను తాలింపు. దీన్ని ఇచ్చని వేసుకుంటే మళ్ళీ బాగుంటుందండి. ఫైనలీ ఈరోజు అయితే అయిపోయిందండి. దానికి సాయం ఆమ్లెట్ వేసుకుందాం అనేసి ఇంకా మూడోసారి కాంబినేషన్ ఆమ్లెట్ అండి. ఇక్కడ ఇదిగోండి మా ఊర్లో మహాలక్ష్మి అమ్మగారిని అయితే కొత్త గుడి కడతాం కోసం అయితే ఇక్కడ విగ్రహాన్ని తొలగిస్తున్నారండి. ఆల్రెడీ గుడి తీసేశారు, విగ్రహాన్ని కూడా తొలగిస్తున్నారన్నమాట. మళ్ళీ కొత్తగా గుడి కట్టి ప్రతిష్టాపిస్తారండి. మంచిగా గుడి కట్టి దానికోసమని విగ్రహాన్ని అయితే తీసేస్తున్నారన్నమాట అండి. మళ్ళీ ఇక్కడే గుడి కడతారండి. చూడండి ఒకసారి క్లిప్ అయితే యాడ్ చేశాను. ఈస్ట్ గోదావరిలో జరిగిందండి, చూడండి. ఇక్కడైతే మా బాబుగాడు మా హస్బెండ్ కూడా ఎక్కడికో బయటికి వెళ్తున్నారండి. ఆ క్లిప్ అయితే సరదాగా బాయ్ చెప్తాకొచ్చి వాళ్ళకి వీడియో తీసానండి. చూడండి ఒకసారి. ఇక్కడ ఈ ప్లేస్ అండి ఫేమస్ టెంపుల్ అనమాట అండి. మా ఊర్లో దగ్గరలో ఉంటుందండి, కడిలి అనే గ్రామం. అక్కడ కడిలి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ అంటే చాలా ప్రాముఖ్యమైన టెంపుల్ అండి. మ్యారేజెస్ అవ్వలేని వాళ్ళకి, ఇంకా ఏమన్నా ఉన్న వాళ్ళకి అక్కడ పూజ చేస్తే ఖచ్చితంగా మ్యారేజెస్ అయితే అయిపోతాయండి. ఇదిగోండి చూడండి, చాలా సినిమాల్లో కూడా షూటింగ్గా తీశారు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి. ఇదైతే ఈవినింగ్ వీడియో అండి. బట్టలు అయితే తెచ్చి మడత పెడుతున్నానండి. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ మాట వేస్తున్నాను అనమాట అండి. ఈవినింగ్ మాట కంటిన్యూ చేస్తాను అనమాట అండి. మళ్ళీ బాయ్ చెప్పాను కానీ కంటిన్యూ చేస్తాను వీడియో అయితే. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి. ఆ బట్టలన్నీ కూడా మడత వేసానండి. తర్వాత సరదాగా ఈ దేవుడి దగ్గర క్లిప్స్ అయితే యాడ్ చేశానండి. చూడండి ఒకసారి మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎక్కిడాడి యాకే ఎక్కడ తిన్నదే తిన్నాను రాత్రి తగ్గ తినలేదు. కంగారే